ఇక్కడ ఇల్లంతకుంట మండలం కందికట్పూరు, కొత్తూరు, మానవాడ, మల్లాపూర్ గ్రామ రైతుల పరిస్థితి ఏంటంటే పైన మిడ్ మానేరు, కింద మానేరు మధ్యలో ఏడారైపోయింది మా పరిస్థితి. కన్నేపల్లి పంప్ హౌస్ నడిపించి ఇక్కడ మిడ్ మానేరు నీటిని వదిలి ఇక్కడ ఉన్న రైతులను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. కేసీఆర్ గారు ముందు రాబోయే కాలంలో గతంలో తను ఇట్లాంటి పరిస్థితులను చూసిండు కాబట్టి, ఈ కరువునైనా చూసిండు కాబట్టి ఎంతో కష్టపడి ప్రాజెక్టులు కడితే కూడా ఇలా కరువు వచ్చిన రోజు ప్రాజెక్టులను వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది రైతులకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే పాలన ఎట్లుందంటే ఒక కక్షపూరితంగా ఉన్నది. తను కట్టిన ప్రాజెక్టులను నడపనియద్దన్న కక్షతోటి ఇక్కడ రైతులను మాత్రం రక్తం ఉసురు పోసుకుంటుండు. ఈ గోస మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుంది. వెంటనే మిడ్ మానేరు నీటిని విడుదల చేసి మా రైతాంగాన్ని, 4 ఊర్ల రైతాంగాన్ని రక్షించాలని కోరుకుంటున్నాం. జై. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ కాలంలో మిడ్ మానేరు ప్రాజెక్టు ఇక్కడ స్థానిక అవసరాలకు మన ఇంట్లో నల్లదింపుకుంటూ నీళ్లు వచ్చే విధంగా మిడ్ మానేరు ప్రాజెక్టు రైతులకు అందరికీ ఉపయోగకరంగా ఉండే. కానీ ఇప్పుడు నేడు కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకుండా అటువంటి మిడ్ మానేరు ప్రాజెక్టును, తెలంగాణకు గుండెకాయ లాంటి మిడ్ మానేరు ప్రాజెక్టును ఇలా ఎండబట్టే పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇక్కడ మిడ్ మానేరు తోటి మాకు కనీసం సాగునీటి కదా, తాగునీళ్ళు లేవు. మా పుత్తూరు గ్రామ పంచాయతీలో 2 బోర్లు ఉంటాయి వాగుల. 3 రోజులు అవుతుంది కనీసం గ్రామ ప్రజలకు తాగునీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాం. మమ్మల్ని రోజు గ్రామ పంచాయతీకి వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. మహిళలు పెద్ద ఎత్తున బిందెలు పట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. కేవలం ఇక్కడ మిడ్ మానేరులో దాని కింద ఉన్న వాగు ప్రాంతంలో ఇసుకెత్తుకోవడానికి అనుమతుల కోసమే వాళ్ళు నీళ్ళు ఇస్తలేరు. ఇలా మాకు కందికట్కూరు కానీ, పుత్తూరు కానీ, మానవాడ కానీ, మల్లపూర్ కానీ తాగునీటికి చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా మాకు వెంటనే నీళ్లు విడుదల చేయాలి. ఇట్లా నీళ్లు విడుదల చేయకపోతే ఇంకా ఇటువంటి ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఈ మానవాడ, మల్లాపూర్, పుత్తూరు, కందికట్కూరు గ్రామస్తులకు నీరు లేక చాలా ఇబ్బంది పడుతుంది. మాకు ఈ నీటిని వెంటనే మిడ్ మానేరు నుంచి నీటిని విడుదల చేసి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.